సహజ సంపదని లూటీ చేసిన గని గజనీలు పర్యావరణానికి సమాధి కట్టారు. అక్రమ తవ్వకాలతో ప్రకృతి అందాలకు నెలవైన బళ్ళారి జిల్లా సండూరు అటవీ ప్రాంతం రూపురేఖలను మార్చేశారు. స్థానిక జనజీవనాన్ని ఛిద్రం చేశారు. ఇది బళ్ళారి జిల్లా సండూరు అటవీ ప్రాంతం. ప్రకృతి అందాలకు అపార వన సంపదకు నెలవైన ప్రాంతం. అయితే గత దశాబ్ద కాలంగా మైనింగ్ వల్ల ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. బళ్ళారి, సండూరు, హోస్పేట ప్రాంతాల్లో 68,234 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అందులో 9.93% మైనింగ్ వల్ల విధ్వంసానికి గురవుతోందని భారత పర్యావరణ పరిశోధన అధ్యయన మండలి నివేదించింది. మైనింగ్ కారణంగా తాగునీటి చెరువులు కలుషితమయ్యాయి. అడ్డగోలు తవ్వకాలతో చెరువుల్లో పూడిక చేరి కట్టలు తెగే పరిస్థితి ఏర్పడింది. సండూరు ప్రాంతంలోని నారిహళ్లి రిజర్వాయర్ సహా బళ్ళారి, సండూరు, హోస్పేట ప్రాంతాల్లో 12 చెరువుల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించారు. దరోజీ లేక్, చిల్కాన్హల్తి, శివపూర్ చెరువులో పూడిక చేరుతోంది. ఖనిజ తవ్వకాల వల్ల తుంగభద్ర నది దెబ్బతింటోంది. హోస్పేట రేంజ్లోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మైనింగ్ వ్యర్థాలు వచ్చి తుంగభద్రలో కలుస్తున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇక్కడి గ్రామాల్లో నీటిలో ఫ్లోరిన్ గాఢత అధికమైంది. సండూరు అటవీ ప్రాంతంలో 100కు పైగా రకాలు సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద వనమూలికా వృక్షాలు ఉన్నాయి. మైనింగ్ వల్ల వీటిలో చాలా వరకు నాశనమయ్యాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్పాయిల్డ్ బై ది mining activities. The mining activities completely affected to the human beings. Even you will not get good water, you will not get good air, you will not good road, you will not any good hospital. So because of their activities, the people are suffering. మైనింగ్ కుంపటి రాజేసిన మంటల్లో ఇక్కడ అటవీ మొక్కలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. బళ్ళారి ప్రాంతంలో 33 రకాల మొక్కలకు గాను 23, సండూరు ప్రాంతంలో 66 రకాలకు 46, హోస్పేటలో 37 రకాలకు గాను 17 మాత్రమే మిగిలాయి. ఫలితంగా ప్రకృతితో పాటు మొక్కలపై ఆధారపడే సీతాకోక చిలుకల సంతతి గణనీయంగా పడిపోయింది. గనుల తవ్వకాలు, వాహనాల రాకపోకల వల్ల అరణ్య జీవాలు మూగరోదన అనుభవిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన కొండ చిలువలు, పాములు, నక్షత్ర తాబేళ్లు చనిపోతున్నాయని కమిటీ గుర్తించింది. 30%, 40% తీసుకున్నారు రైట్. అందుకే వాళ్ళ బంగారు కుర్చీలు అది ఇది దొరికింది. అదన్నీ ఇక్కడ సంపతే, వారు ఎక్కడికి తీసుకొని రాలేదు. మా సండూరు తాలూకు తీసుకొని పోయారు. మరి ఇక్కడ రోడ్ లేదు, ఏమేమీ లేదు. ఇదంతా ఇది మైనింగ్ ఉంది అంతే, కానీ ఇక్కడ మా తాలూకుకి ఏమీ ఫెసిలిటీస్ లేదు. మైనింగ్ లారీల రాకపోకల వల్ల సండూరు, హోస్పేట, బళ్ళారి పరిధిలో రోడ్ల నిర్వహణ ఖర్చుల భారం పెరిగింది. 2001తో పోలిస్తే 2010లో రోడ్ల వ్యయం 4 ఇంతలు పెరిగింది. ఇక లారీల వల్ల జరిగిన ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఖనిజ ధూళితో శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కదా, అది ఇప్పుడు మన ట్రీట్మెంట్ అందరినీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువ అయింది. అప్పుడు ఎక్కువ ఉండేది. సండూరి అందాలను చూడాలంటే సెప్టెంబర్లో రావాల్సిందే. స్వతంత్ర పోరాట సంగ్రామంలో భాగంగా మహాత్మా గాంధీ ఈ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఆయన అన్న మాటలు ఇవి. అప్పట్లో ఈ ప్రాంతం కొండ కోణలతో పచ్చని ప్రకృతితో అల్లాడుతుండేది. అయితే మైనింగ్ మాఫియాల చేతుల్లో పడి ఈ ప్రాంతం అంతా కూడా గనుల తవ్వకాలతో ఛిద్రమైపోయి ఇక్కడి అందాలన్నీ కూడా కళావిహీనమైపోయాయి. బహుశా గాంధీజీ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని చూసి కోపించాడు కాబోలు. గాలి జనార్దన్ రెడ్డిని ఇది సెప్టెంబర్ నెలలోనే అరెస్టు చేయడం దీన్ని మనకు రుజువు చేస్తోంది. కెమెరామెన్ నారాయణతో కలిసి పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, సండూరు.